ప్రభునందు ప్రియులారా, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. దేవుని గ్రంథంలో నుంచి మార్కు సువార్త 22:23. అది వారిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము అని. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి తన కుమారునికి కలిగిన బలహీనతను బట్టి తన కుమారుడు బాగుపడాలని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా, నా కుమారునికి దయ్యం పట్టింది, మూగదయ్యము. వాడిని పట్టినప్పుడల్లా పడద్రోస్తుంది, నీళ్ళలో అగ్నిలో పడద్రోస్తుంది, బాల్యం నుండి సతాయిస్తుంది. కాబట్టి మా మీద కనికరపడి మాకు సహాయము చేయము అని అడుగుతున్నాడండి. ఈ తండ్రి అడిగేది తన కొరకు కాదు, తన కుమారుని కొడుకు అడుగుతున్నాడు. మా మీద కనికరపడి మాకు సహాయం చేయము. అవునండి, తల్లిదండ్రులుగా బాధ్యత కలిగి పిల్లల కొరకై ప్రార్థన చేయాలి. పిల్లల మేలు కోరి, పిల్లల క్షేమం కోరి ప్రార్థించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. అలాగూ యాయూరు కూడా తన కుమార్తె విషయమై ప్రార్థన చేశాడు. అలాగే గనురాలైన సునేమిరాలు కూడా తన కుమారుని విషయమై ఎలీషా దగ్గరికి వెళ్ళి, నిన్ను వదలను, నువ్వు రావాలి అని చెప్పి పట్టు వదలక కుమారుని కొరకై మరి బ్రతిమలాడింది. కాబట్టి అలాగూ విధవరాలు కూడా మరి దుఃఖంతో ఉండగా ప్రభు ఓదార్చి కుమారుని బ్రతికించి ఇచ్చాడు. ఇందులో మనకు అర్థమైన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు కనికరమ కలిగిన వాడు అని చూస్తున్నాం. ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, మార్కు సువార్త 9వ అధ్యాయం 22-23లో, మా మీద కనికరపడి మాకు సహాయం చేయమన్నాడు. యేసుక్రీస్తుకు కరుణ కలిగిన వాడు, కరుణా సంపన్నుడు. 2 కొరింథీ 1:3 వచనంలో కనికర్మ చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు కనికరం కలిగిన వాడు, కఠినుడు కాదు, కరుణామయుడు, కనికరం కలిగిన వాడు. పాపపు స్థితిలో ఉన్న మానవుని రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. నరకానికి వెళుతున్న మానవుల విమోచన కొరకై ఆయన తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. మానవ స్థితి గ్రహించిన వాడు, మానవుని కొరకు ఆయన తన ప్రాణం అర్పించాడు. ఆయన మన కొరకే రక్షణ కార్యం సిద్ధం చేశాడు, కనికరపడ్డాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు. ఆయన కరుణ సంపత్తిని బట్టి మనం రక్షించబడ్డాం. ఇంక ఈ సమయంలో ఇంకెవరైనా రక్షణ పొందని వారు ఉంటే, కరుణామయుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఆయన దాపుకు రండి, ఆయనను చేర్చుకునండి. హృదయంలో నెమ్మది దొరుకుతుంది, శాంతి సమాధానం దొరుకుతుంది, ఆయన కరుణ మీకు లభిస్తుంది. ఈ లోకయాత్ర ముగిస్తే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఉంది, నిత్యత్వం ఉంది. లేదు అంటే పాపాన్ని బట్టి మానవుడు నిత్య నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నాడు. ఈ లోకం ఏది శాశ్వతమైనది కాదు. కరుణామయుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, పరలోక రాజ్యం చేరండి. యేసుక్రీస్తు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.